నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఒక 4-5 రోజుల నుంచి వీడియోలు అంటే సోషల్ మీడియాలో యూట్యూబ్లో మారుమోగిన సమస్య అంతా పరిష్కారం అయిందండి. రాత్రే చిర్రావూరి గారు షార్ట్ పెట్టాడు. అమ్మ రాజీ వచ్చింది, కేసులన్నీ వాపస్ తీసుకుంటున్నాను, వాళ్లకు బాధితులకు డబ్బులు ఇస్తాను అని ఒప్పుకున్నది అని రాత్రి చిర్రావూరి గారు ఆ గురువు గారు మనకు షార్ట్ అయితే పెట్టాడు. ఆ విధంగానే నేను కూడా ఒక వీడియో చేసి పెట్టాను రాత్రి. అంటే అప్పుడే వీడియో చూసి గురువుగారు వీడియో చూసి నేను ఇలాంటివి కొద్దిగా అందరికీ తెలియాలి కదా అని చెప్పి నేను కూడా వీడియో పెట్టాను. ఇంకా సమస్య ఏమిటంటే అయితే బాధితులు ఇద్దరే కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి జాబ్లో ఇబ్బందులు పడ్డవాళ్ళు ఇద్దరే కదా, వాళ్ళిద్దరికీ ఇంకా ఇంత పోరాటం జరుగుతుంది పోటాపోటీగా యుద్ధరంగంగా. ఇంకా సమస్య తీరదు, ఇంకా రెచ్చిపోదాము అనే కామెంట్లు ఇరువైపులా మా గొప్పగా వర్ణించుకుంటూ గొప్పగా తిట్టుకుంటూ కామెంట్లు అయితే రెండు వైపులా, ఒకవైపు గజరాజుల్లాగా మరొక వైపు రేసు గుర్రాల్లాగా కామెంట్లు అయితే క్యూ కట్టాయి. అయితే ఈ సమస్య ఇంకా పోరాటం పెరిగిపోతుంది, ఎందుకు ఈ సమస్య అని జయమ్మ గారు కూడా ఇంకా అనుకున్నారేమో. ఆ తర్వాత చిర్రావూరి గారికి ఫోన్ చేశారో మరి మెసేజ్ పెట్టారో కానీ ఆ చిర్రావూరి గారికి ఇంకా సమస్య ఇంతటితో ఆపేసుకుంటాను, బాధితులను ఆదుకుంటాను, పొరపాటు చేసినందుకు వాళ్ళ డబ్బు వాళ్లకు ఇస్తాను అని ఒప్పుకున్నందుకు ఇంకా సమస్య అంతటితో పూర్తి అయిపోయినట్టే. కానీ ఇలాంటి సమస్యల్లో ఇరుక్కోవద్దని ఎవ్వరే కానీ ఇలాంటి ప్రమోషన్లకు ఇలాంటి సమస్యల్లో ఇరుక్కుంటే ప్రాబ్లం అనేది ఏ రకంగా వస్తుందో ఏ మూల నుంచి వస్తుందో మనకు అర్థం కాదు. కాబట్టి ఇలాంటివి ఇరుక్కోకుండా మనకు నచ్చిన ప్రమోషన్లు చేసుకోవచ్చు, మనకు అందరూ మెచ్చే ప్రమోషన్లు చేసుకోవచ్చు అని మనం అనుకుంటున్నాము. కాబట్టి ఇంకా ఈ సమస్య ఇంతటితో అయిపోయినట్టే. కాబట్టి ఆమె ఎంత సఫర్ అయిందో చిర్రావూరి గారు కూడా అంతే సఫర్ అయ్యారు. అలాగే గోవింద సేవా ఛానల్ అమ్మాయి ఆమె సత్యభామ కూడా అంతే సఫర్ అయింది. వాళ్ళు ఎక్కడెక్కడ కేసులు పెట్టాము అంటే అక్కడక్కడ మేము కేసులు పెడతామని ఇద్దరు పోటాపోటీగా యుద్ధరంగంగా ఈ సమస్య ఎక్కువైనందుకు ఇంకా ఇది పెరిగిపోయే సమస్యనే, అది మనం వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోయింది. కాబట్టి అందరూ సద్దుమణిగి సమస్య తీరిపోవాలని కొందరు కామెంట్ పెట్టారు. జయమ్మ గారు మీరు ఆ ఇద్దరి సమస్య తీర్చేస్తే మీకు ప్రాబ్లం ఉండదని కొంతమంది కామెంట్ పెట్టారు. ఇలా చిర్రావూరి గారికి బాధితులకు ఎలాగైనా న్యాయం జరగాలని చిర్రావూరి తరపున ఇలా పోటాపోటీగా యుద్ధం అయితే జరిగింది. ఆ యుద్ధంలో ఇంకా ఎవరో ఒకరు తగ్గాలి కదా, ఆ తగ్గాలి, బాధితులు కుదుట పడాలి. బాధితులు పడ్డ బాధలు వాళ్ళు ఏడ్చుకుంటూ ఫోన్లు చేసుకుంటూ మెసేజ్లు చేసుకుంటూ వీడియోల్లో పెడుతూ ఉంటే బాధ అనిపించింది. అందులో గర్భవతి ఒక అమ్మాయి, తర్వాత ఇంకొక అమ్మాయి బాధితురాలు, వీళ్ళిద్దరూ చక్కగా చిర్రావూరిని సత్యభామను ఆచరించి వాళ్ళ గోడు చెప్పుకొని వాళ్ళ బాధ చెప్పుకొని వాళ్ళ దీనగాథ చెప్పుకొని వాళ్ళు పెద్దగా ఆస్తులు అంతస్తులు ఉన్నవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఆ పోగొట్టుకున్న డబ్బును కష్టార్జితం అని వాళ్ళు మా డబ్బు మాకు వస్తే చాలు అన్నట్టుగా, జాబులు రాకపోయినా పర్వాలేదు అన్నట్టుగా వాళ్ళు చిర్రావూరి గారిని అలాగే సత్యభామని ఇంకా
ఆ వీడియోల తరపు నుంచి ఆ జయమ్మ గారికి మెసేజ్ పెట్టుకొని ఇలా సమస్యనైతే పూర్తి చేశారు. అయితే ఆమె అమ్మ మాట ఛానల్ అంటే ఇప్పుడు బాగా పాపులర్ అయింది, తల్లి మాట ఛానల్ కదా. వీళ్ళు ఈ సమస్యను తీర్చినందుకు ధన్యవాదాలండి. అందరూ ఎవరికి వారు వీడియోలు చేసుకోవచ్చు, చక్కగా ఏ సమస్యలు లేని వీడియోలు పెట్టుకోవచ్చు, ఎటువంటి సమస్యలు లేని ప్రమోషన్లు కూడా చేసుకోవచ్చు. కానీ ఇంకా కొంతమంది అమ్మవారి జాతకాలు, అయ్యవారి జాతకాలు అని కొంతమంది ఛానళ్ళు ఉన్నాయి కదండి. వాళ్ళని కూడా కొద్దిగా వాళ్ళు కూడా సర్దుమణిగితే బాగుంటుంది. వచ్చే ప్రాబ్లం ఎంత యుద్ధరంగంగా ఉంటుందో అందరికీ కంటికి కట్టినట్టు చూసాం కదా. అలాగే ఇంకొక ఛానల్ వాళ్ళు కూడా నేను ఇప్పుడు పోస్ట్ తమ్నేల్ పెడుతున్నాను కదా, ఆవిడ కూడా ఇలాంటి ప్రమోషన్లకు వెళ్తూ ఉంది. ఆమె కూడా కొద్దిగా తప్పుకుంటే బాగుంటుంది. కష్టార్జితం మీరు కష్టపడుతున్నారు, సొంతంగా వీడియోలు చేసుకొని కుకింగ్ చేసుకొని ఆ చెట్లమ్మడి పుట్టలమ్మడి అడవులమ్మడి తిరుగుతూ మీ వీడియోలు మీరు చేసుకుంటున్నారు. కానీ ప్రమోషన్లు ఈ పేకు ప్రమోషన్ల దగ్గరికి పోకుండా చక్కగా ఎవరి సొంత పనులు వాళ్ళు చేసుకుంటూ చూపించుకుంటూ వీడియోలు పెట్టుకుంటూ ఉంటే ఎటువంటి సమస్య ఉండదండి. అందరూ సఫర్ కాకుండా ఉంటారు, అందరూ ఇబ్బందుల పాలు కాకుండా ఉంటారు. ఒక్క చిన్న మాటకు చూడండి ఎంత పెద్ద సమస్య వచ్చేసిందో. చిన్న మాట కాదండి, అది పెద్ద మాటనే. ఎందుకంటే వాళ్ళని జాబులో పెట్టిస్తామన్నందుకు, ఇద్దరికి జాబు రానందుకు, వాళ్ళిద్దరు సఫర్ అయినందుకు వాళ్ళు పబ్లిక్ వచ్చి ఇలా కామెంట్లు చేయడం వల్ల వాళ్ళకు ప్రాబ్లం అయిపోయి ఇంత సమస్య ఏర్పడింది. మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎవ్వరికీ రావద్దు. ఎందుకంటే అందరూ వీడియోలు చేసుకుంటున్నాము. వీడియోలు ఇలాంటివి సమస్య వచ్చినప్పుడు ఎవరికి తోచినట్టు వాళ్ళు యుద్ధరంగంగా వీడియోలు పెట్టుకోవడము ఎట్లా అంటే, ఇంకొక మాట చెప్తానండి. నేను ఒకవైపు ఇలా ఉండాలి అని వీడియో చేస్తే ఇంకొక వైపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, అలా ఇలా చేస్తారు, మీకు నచ్చారా వాళ్ళు అన్నట్టు కామెంట్ పెడుతున్నారు. ఇటువైపు వీడియో చేస్తే అటువైపు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చెప్పిన మాట మీకు అంత బాగుందా, వాళ్ళ మాటలు ఎలా మీరు నమ్ముతున్నారు, వాళ్ళు ఏమి ప్రమోషన్ చేయట్లేదా, అది ఇదని పోటాపోటీగా వచ్చేసారండి. అలా అని మనం కూడా ఎందుకు ఊరుకుంటాము, ఎవరికి చెప్పే సమాధానం వాళ్ళకి చెప్తూనే ఉంటాం కదా. కాబట్టి ఎలాంటి సమస్య అయినా కూడా రెండు వైపులా యుద్ధము జరిగే ప్రసక్తి ఉన్నప్పుడు రెండు వైపులా ఇబ్బందులే వస్తుంటాయి. ఒక్క సైడే రాదు. ఒక్కరికి ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు రెండో వైపు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఆ ఇబ్బందిని తొలగిపోయింది మనకు. తప్పనిసరిగా ఇలాంటివి ఎటువంటి పేకు అవసరం లేని ఎటువంటి ప్రమోషన్లు చేయకుండా మన వీడియోలు, మన సొంత వీడియోలు మనం ఎంత సంపాదించుకున్నా ఎవరు అడగరండి. కాబట్టి ఇలాంటి వీడియోల దగ్గరికి వెళ్ళొద్దండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించండి.